మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా అమ్మా, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచవే అల్లా అల్లా. జీససురామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, అల్లా జీససురామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 677వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా ఆ విశాలమైన భావాలని వ్యాపింపజేసిన వాడే ఒక మహామనీషి. అతని కథలో, అతని ప్రవచనాలలోకి మనం ప్రవేశించబోతున్నాం. అతడే విశ్వమత ప్రవక్త, అతడే విశ్వమత ప్రవక్త, తన హస్తాబ్జంబులన్ కాల్వలో ఎదియో శోధన చేయు. అతడే విశ్వమత ప్రవక్త, తన హస్తాబ్జంబులన్ కాల్వలో ఎదియో శోధన చేయుచుండే, అది ఏమీ ఎర్రతేలక్కట, అది ఏమీ ఎర్రతేలక్కట. అతడే విశ్వమత ప్రవక్త, తన హస్తాబ్జంబులన్ కాల్వలో ఎదియో శోధన చేయుచుండే, అది ఏమీ ఎర్రతేలక్కట, అది గట్టెక్కగా చూచు అతడును సహాయము చేయున్. పదింబదిగా కుట్టిన నెత్తురోడిన అహో మానండు తద్యత్నమున్, పదింబదిగా కుట్టిన నెత్తురోడిన అహో మానండు తద్యత్నమున్. అతడే విశ్వమత ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త ఓ కాలవ దగ్గర కూర్చుని అందులో ఏదో ఇలా వెతుకుతున్నట్టుగా చేతులు నీళ్లలో ఆడిస్తూ వెతుకుతున్నట్టుగా కనబడ్డాడు. బయటి నుంచి ఓ గోవుల కాపరి చూస్తున్నాడు. అతడే విశ్వమత ప్రవక్త, తన హస్తాబ్జంబులను కాల్వలో ఎదియో శోధన చేయుచుంటాను. పద్మాల్లాంటి తన హస్తాలతో ఆ కాలువలో ఏదో వెతుకుతున్నాడు. ఏం కావాలో ఆయనకి, భగవంతుడిని వెతుకుతున్నాడేమో, అక్కడ కూడా ఉన్నాడా లేదా అని. అది ఏమి అని కుర్రాడు, ఏమిటిది ఆయన వెతుకుతున్నాడు, ఎంత పెద్ద ఆయన, ఎంత గొప్ప ఆయన, ఈయనేవో ఉపన్యాసాలు అవి ఇస్తాట, అందరూ ఈయన వెనకాల పడుతున్నారు ఈ మధ్యన, ఏమిటిది ఈయన వెతుకుతున్నాడు ఎక్కడ, ఆయన చేపెల్లా అని చూస్తే ఎర్రతేలండి, బండరగబ్బ ఎంత ఉంది, దాని చేతిలోకి లాక్కుంటాడు ఆయన. అది గట్టెక్కగా చూచు అతడును సహాయము చేయన్. ఏమిటి, ఏదైనా చేప అయితే కూర వండుకుంటారు, ఎర్రతేలు ఏం చేసుకుంటారు, ఇదేమిటి ఆయన పిచ్చైనా ఇలా వెతుకుతున్నాడు, ఇలా పట్టుకుంటున్నాడు దాన్ని. అది గట్టెక్కడానికి చూస్తోంది, అతను సహాయం చేస్తున్నాడు దాన్ని గట్టెక్కడ, ఎందుకంటే నీటిలోకి జారిపోతుంది, జారిపోకుండా అతను సాయం చేస్తున్నాడు. పదింబదిగా కుట్టిన నెత్తురోడిన అహో మానండు తద్యత్నము. పదింబదిగా అది మాటి మాటికి కుట్టేస్తుంది, ఎందుకంటే ఈయన సహాయం చేస్తున్న విషయం దానికి తెలియట్లా. ఈయన పట్టుకుని చంపేస్తాడేమో అనుకుంటుంది, మరి జంతువు అయ్యే. చిత్రంగా ఉంటాయి ప్రవృత్తులు. మనం ఏదో ఒక ఉద్దేశంతో ఓ జంతువుని రమ్మంటాం, దగ్గరికి చేరదీస్తాం, దానికి ఆ విషయం అర్థం కాదు. అంటే మనం ఏం చేయాలి, దాన్ని చేరదీయాలనుకున్నప్పుడు దానికి ఏ భాషలో చెబితే ఆ విషయం అర్థం ఉందో ఆ భాష నేర్చుకోవాలి. ఎన్ని భాషలు నేర్చుకుంటాం, ఆ నేర్చుకోవాల్సిందే భగవంతుని భాష, భగవద్భాష. ఆత్మీయత, ప్రేమ, మౌనం, దాన్ని మించిన భాష లేదండి. ఇది ఈ ప్రవృత్తి, ఈ క్రూర జంతువుల్లో కూడా సాధుత్వాన్ని కలిగించగలిగేటువంటి ప్రవృత్తి భారతదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితం సాధించబడింది. ఇది అయ్యాక చెబుతాను నేను ఎలా సాధించబడిందో కూడా, ఇప్పటికీ ఎలా సాధ్యమో కూడా. అతడే విశ్వమత ప్రవక్త, తన హస్తాబ్జంబులను కాల్వలో ఎదియో శోధన చేయుచుంటాను. అది ఏమీ ఎర్రతేలెక్కట, అది గట్టెక్కక చూచు అతడును సహాయము చేయున్.
మత్తేహు పద్యంలో ఇముడిపోయిందో కథ చక్కగా యతిప్రాసల సహితంగా గణాలు సహితంగా. అతడును సహాయము చేయ పదిగా కుట్టిన నెత్తురోడిన అహో మానండు తద్యత్నము. మళ్ళీ మళ్ళీ కుడుతోంది, చేతులు నెత్తురు గారిపోతున్నాయి. ఒక్కో దశలో పాపం తట్టుకోలేక వదిలేస్తున్నాడు. మళ్ళీ అది గట్టెక్కుతోంది, మళ్ళీ పట్టుకుంటున్నాడు. ఒకసారి కుట్టాకైనా వదిలేయాలి కదా. అది ఎర్రతేలో కుడుతుంది, దాని స్వభావం. అది దానికి సాయం చేయడం ఏమిటి? పోనీ చేశాడు ఏదో, అది కుట్టినప్పుడు వదిలేశాడు, తట్టుకోలేక వదిలేయాలి కదా. మళ్ళీ పట్టుకుంటాడు ఏమిటి? పిచ్చావెర్రా, ఈయన ప్రవక్త ఏమిటి అసలు? అహో మానండు తద్యత్నము, నా ప్రయత్నం మానడం లేదండి. ఇలా 4 సార్లు ఇలాగే చేస్తున్నాడు, ఏదో పెద్ద ఉద్యమంలాగా. దాంతో పంచన నిలిచి చూచునొక వల్లవ బాలకుడు ఆ ప్రవక్తతో మించిన వేట్కనిట్లనియే. పంచన నిలిచి చూచునొక వల్లవ బాలకుడు ఆ ప్రవక్తతో మించిన వేట్కనిట్లనియే. మీ పని ఏమి విషస్వభావమున్ కొంచెము కూడా మానదది కూరిమి చూపుట ఏలనన్న. మీ పని ఏమి విషస్వభావమున్ కొంచెము కూడా మానదది కూరిమి చూపుట ఏలనన్న. నా మంచితనంబు నేరెటుల మానదనంచు ప్రవక్త పల్కెడిన్. నా మంచితనంబు నేరెటుల మానదనంచు ప్రవక్త పల్కెడిన్. ఇదండి వక్తకి ప్రవక్తకి తేడా. తాను చెప్పిన దాన్ని జీవితంలో ఎవడు ఆచరిస్తాడో త్రికరణ శుద్ధిగా వాడు ప్రవక్త, వాడు ప్రవచనకర్త. లేనివాడు వచనకర్త, వక్త. మనకి తేడా తెలియదు. ప్రవచనమే ఆచరణ అనుకుంటాం మనం. మనంత అజ్ఞానులు లేరు. అందుకని వేదికల మీద చాలా త్యాగభావాన్ని ప్రదర్శిస్తారు. వెనకాల విపరీతంగా వెండి బంగారాన్ని నొక్కేస్తారు. మనం ఈ బయట మాటలే నమ్మేస్తాం మనం. అందుకే చాలామంది మోసగాళ్లే తయారవుతారు ఈ వ్యవస్థలో. నిజమైనటువంటి వాళ్ళు తయారవడం కష్టం. ఎందుకంటే నిజాయితీని మనం ప్రేమించాం. మాటలు కావాలి ఎంతసేపు. ఎందుకంటే మనం కూడా ఆ మాటలే మాట్లాడి ఇతరులను మాయ చేస్తాం. మన లక్షణము అదే. మాటలు చెప్పి ఇతరులను మాయ చేసేవాడే మాటలకు పడిపోతాడండి విచిత్రంగా. వీడిని పడగలిగిన వాడు ఒకడు దొరుకుతాడు. అతనికంటే ఘనుడు ఆచంట మళ్ళా అన్న అని వేదాంత శాస్త్రాల్లో చెబుతారు. చెబితే బాగుంటుంది కానీ సరదాగా చెబుతా. 4 వేదాలు చదివాడండి జగన్నాథ పండితురాయలు చెబుతాడు. నేను చదివిన 4 వేదాలు, నేను చదివిన 6 శాస్త్రాలు, నేను చదివిన రామాయణ భారతాది భాగవతాలన్నీ ఈ అమ్మాయి ఒక్కసారి కొంటెగా నా కేసు చూసేసరికి అన్నీ మాయమయ్యాయి అన్నాడు. అమ్మాయే నవ్వింది, అరచూపే చూసింది, మతి తప్పి మనవాళ్ళు మంచాన పడ్డారు. జగన్నాథ పండితురాడు సంస్కృతంలో చెప్పాడు, సినిమాకేవి తెలుగులో చెప్పాడు. తేడా ఏం లేదు, ఏదైనా విషయం ఒకటి. ఇప్పుడు ఆ అమ్మాయి కంటి చూపు వేదముల కంటే, శాస్త్రముల కంటే, వేదాంతముల కంటే గొప్పదందామా? మరి అనాలి. వాస్తవంగా అయితే అనాలి. కానీ ఆ అమ్మాయి కాదండి. రంభా, ఊర్వశి, మేనకా, తిలోత్తమ మొదలైన 60,000 మంది అప్సరసులు వచ్చి నాట్యం చేసిన అష్టావక్రుడు పడిపోలేదే. మరి అమ్మాయి చూపుకి అంత గొప్పతనం ఉంటే, ఈ అమ్మాయి చూపు బస్టాండ్లో ఉన్న అమ్మాయి చూపే ఇంత గొప్పగా ఉంటే, రంభ చూపు, తిలోత్తమ చూపు ఎంత గొప్పగా ఉంటాయి. వాళ్ళు వెడితే ఆ చూపులకి పడిపోకపోగా వాళ్ళకి వరం ఇచ్చాడు, కోపం వస్తే శాపం కూడా ఇచ్చాడు. మనం అష్టావక్రుడు స్థాయిలో ఆలోచించాలి, ఈ బస్టాండ్ వంకరగాడి స్థాయిలో కాదు. అది అమ్మాయి చూపు గొప్పతనము కాదు, వేదశాస్త్రాలు తక్కువతనము కాదు. వీడి మనస్సులో బలహీనతలు ఇవన్నీ విషయం అది. కానీ జగన్నాథ పండితురాయలు అటువంటి వ్యామోహాలు ఎలా ఉంటాయో చెప్పడానికి 4 వేదములు, 6 శాస్త్రములు, రామాయణ భారతాది భాగవతం అన్ని ఈ నీళ్లకొండ పట్టుకుని పెడుతున్న దాన్ని చూపి ముందు బలాదూర్ అన్నాడు. అంతేనండి. ఇయం సుస్తని హస్తన్యస్త, ఇయం సుస్తని మస్తకన్యస్తహస్త లవంగి కురంగి మదంగి కరోతు. భామిని విలాసంలో చెబుతాడు మహానుభావుడు. ఏమి నిజాయితీయోనండి. జగన్నాథ పండితురాయలు నిజంగా ఎంత రక్తుడో అంత భక్తుడు. ఆయన చరిత్రను మనం శంకించకూడదు, చాలా పొరపాటు. ఆయన శంకించడం అంటే శివుణ్ణి శంకించడమే, అందులో ఏం లేదు తేడా. అది పూర్తిగా చదవాలి మనం, ఏదో ఒక పద్యం పట్టుకుని వేలాడకూడదు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే తమ మనస్సులో కలిగే ఏ భావాన్ని వాళ్ళు దాచుకోలేరు, చెప్పేస్తారు. పైగా ఆయన చెప్పినందుకు మనం ఆనందించాలి. ఒకటి నిజాయితీ, రెండోది ఆయన భాష. అమ్మో, సంస్కృతంలో అంత అనుప్రాసలతో, అంత అలంకారయుక్తంగా, అంత సరళమైన సంస్కృతంలో కవిత్వం చెప్పేవాడు మరొకడు లేడంటే అతిశయోక్తి లేదండి. ఉంటే ఆయనకు కూడా నమస్కారం. ఇయం సుస్తని మస్తకన్యస్తహస్త లవంగి కురంగి మదంగి కరోతు. ఎవడు చెప్తాడండి ఇలాంటి భాష? అమ్మాయి పేరు లవంగిట. లవంగి కురంగి మదంగి కరోతు. అదండి భాష అంటే. శ్లోకం అంత తేలిగ్గా ఉండాలి. కొంతమంది పండితులు శ్లోకాలు రాస్తారు, వాళ్ళకే అర్థం కావడం కష్టం, మనకేం అర్థం అవుతుంది. సరిగ్గా ఈ ప్రవక్త చేస్తున్నటువంటి పని చూస్తున్న వల్లభ బాలకుడు గోపాలుడు, గోవుల కాపరు ఎవరో ఉన్నాడు అక్కడ, గొర్రెల కాపరు ఎవరైతే,
అది నాకు ఆశ్చర్యమైంది. ఏమిటిది? ఏదో పెద్దవాడు అంటున్నారు, ఈయన ఉపన్యాసాలకు అందరూ పడిపోతున్నారు, ఈయన కూడా తిరుగుతున్నారు, ఏమిటిది అని ఆయన అడిగట. పంచన చూచి నిలిచి చూచునొక వల్లభ బాలకుడు ఆ ప్రవక్తతో మించిన వేట్కనిట్టని తన మనసులో ఉత్సాహాన్ని ఉత్కంఠను ఆపుకోలేక అడిగేశాడు, మీ పని ఏమి? విషస్వభావమును కొంచెము కూడా మానదది. అదేమిటండి మీకు ఏమైనా పిచ్చా? నన్ను అడిగితే చెప్పేవాడిగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటా, ఎర్రతేళ్ళు ఎక్కువగా ఉంటాయని, అవి కొడతాయని. మరి ఆయనకి తెలియదు పాపం. ఇదేమిటండి, అది విషపురుగు, అది ముట్టుకుంటూ కుడుతుంది, దానికి సాయం చేస్తారేంటండి పిచ్చి పని? మీరు సాయం చేస్తున్నారో కూడా తెలియదంటే బహుశా నేను సాయం చేయదలుచుకున్నాను మెళ్ళ ఓ బోర్డు పెట్టుకోవాల్సింది, దానికి తెలిసేది. వాడు అమాయకత్వం వాడిది. ఆయన అడిగాడు మహానుభావుణ్ణి, కొంచెము కూడా మానదది అంటే ఆయన అన్నట్ట, నిజమేనయ్యా, కూరిమి చూపుట ఏలనన్న దాని మీద మీరు ప్రేమ చూపిస్తారేమిటంటే, నిజమే కదయ్యా, భగవంతుడు దానికో స్వభావం ఇచ్చాడు, నాకో స్వభావం ఇచ్చాడు, దాని చెడ్డ స్వభావాన్ని అది నేను ఎంత ప్రయత్నించినా మాననప్పుడు నా మంచి స్వభావాన్ని నేను ఎందుకు మానాలి అన్నట్టండి. అందువల్ల ఆయన విశ్వమత ప్రవక్త అయ్యాడు. అల్లా పేరు మీద మహమ్మద్ ప్రవక్త. అతని చరిత్రలో ఉంటుంది ఈ విషయం. ఇదండి ఆశ్చర్యం. దీనికి సమాధానం, అసలు అటువంటి జంతువులతో ఎలా ప్రవర్తించాలో అంతకంటే ముందు మనలో ఉండాల్సినటువంటి స్థితి ఏమిటి అనేది వైదిక ధర్మం, హిందూ పురాణాలు ఎప్పుడో చెప్పాయి. ఇలాంటి కథలు ఇతర మహానుభావుల చరిత్రలో విన్నప్పుడు మనం కొంచెం ఆశ్చర్యపోవచ్చు, అంతకంటే విచిత్రమైన ఉన్నాయి. అదే కణ్వ మహర్షి ఆశ్రమంలో సింహం పక్కన ఏనుగుంది, హాయిగా రెండు వైకుంఠపాళి ఆడుకుంటున్నాయి కూర్చొని అష్టాచమ్మ. పులికి ఒంటి మీద దురద పెడితే లేడి గోకుతోంది. అమ్మా ఎంత ధైర్యం! పాము మీద ఎలక ఎక్కి, ఎలక నాకు అన్నీ చూడాలందంటే పాము దా నేను చూపిస్తా అని తీసుకెడుతోంది ఫ్రీగా, ఉచితంగా. పర్యటన, టూరిజం. కణ్వ మహర్షి ఆశ్రమం అండి, వశిష్ఠుని ఆశ్రమం అండి రఘువంశంలో, కణ్వ మహర్షి ఆశ్రమం అండి అభిజ్ఞాన శాకుంతలంలో, కవుల వర్ణనలు కాదండి వాస్తవం. విషపు జంతువుల స్వభావాల చేత వాడు మార్చేశారు. అది విషపు జంతువు కాబట్టి దాని స్వభావాన్ని అది మానడం లేదు, నేను మంచివాడిని కాబట్టి నేనెందుకు మారాలి అన్న ప్రవక్త కూడా గొప్పవాడే. అంతకంటే కూడా గొప్పవాళ్ళు మన కణ్వ మహర్షులు, మన వశిష్ఠాది మహర్షులు. కారణం ఏమిటంటే వాళ్ళ స్వభావాన్ని మార్చేశారు. ఎలా మార్చగలిగారు? పతంజలి యోగశాస్త్రంలో చెప్పాడు, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధం వైరత్యాగ. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని 8 ఉంటాయి. అందులో యమం అనే దాంట్లో 5 ఉంటాయి. మళ్ళీ తనను తాను నియమించుకోవడం యమం అంటే అంతకంటే లేకపోతే ఆయన నియమిస్తాడు. ఎందుకు ఆయన నియముడు అన్నారు? మనం నియమించుకోకపోయినా ఆయన నియమిస్తాడు. చివరి చాలే చేసిన విన్యాసాలు చాలు, డేట్ అయిపోయిందా అంటాడు ఆయన. అందుకే ఆయన యముడు అన్నారు. ఎందుకంటే మన జీవితానికి ఒక గీత గీసుకోకపోతే ఆయన గీస్తాడు, అది విషయం. మనం గీసుకోంగా మరి, అందుకని ఆయన యముడు అన్నారు. అది మనమే చేసుకోగలిగితే ఇంకా ఆయన వీడే చేసుకుంటాడు, వస్తాడు, వాడే వదిలేస్తాడు. పైగా ఇలాంటి వాడు ఇంత వైరాగ్యం ఉన్నవాడు లోకంలో ఉండడం మంచిది అని ఉంచుతాడు, కాస్త ఆయుర్దాయం పెంచుతాడు. మనం గీత గీసుకుని ఇంకా ఓ విజృంభించాను కానీ గీసిన గీత దా అంటాడు, అంతే లోపల లాగేస్తాడు. అందుకే ఆయన యముడు అన్నారు. ఆ యమంలో మళ్ళీ 5 చెబుతారండి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యో, అపరిగ్రహక 5 భాగాలు. అందులో అహింసక నిర్వచనం ఏం చెబుతారంటే పతంజలి యోగ శాస్త్రాల్లో, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగ, సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం, అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం, బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభక, అపరిగ్రహస్థైర్యే జన్మాంతరగదా సంబోధక అని 5ంటికి 5 నిర్వచనాలు విశేషంగా ఇస్తారు. అంత వివరాల్లోకి మన వద్దు, మనకు కావలసింది అహింస. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధం వైరత్యాగ. అసలు ఈ క్రూర జంతువు ఎదురుగా ఉన్నవాడి మనస్సులో ఎటువంటి హింసాభావాలు లేకపోతే పరమ ప్రశాంతంగా విశ్వమంతా ఒక్కటే, ఒకే పరమాత్మ తేజస్సు అనేటువంటి భావన స్థిరంగా దృఢంగా బ్రహ్మభావన అతని మనస్సులో ఉంటే అతని ముందు ఆ జంతువు తన జంతుత్వాన్ని కోల్పోతుంది అన్నారు స్పష్టంగా. తత్సన్నిధౌ వైరత్యాగ. దాని శరీరాన్ని అది మర్చిపోతుంది. శరీరాన్ని బట్టే వస్తాయి ఇవన్నీ, ఈ వైరాలు శత్రుత్వాలన్నీ. పాముకి ఎలక శత్రువు అన్నాం మనం, శరీరాలే కదా. ఎలకను చూడగానే పాముగా భావం కలిగింది. అదే పాముకి పక్షిని చూడగానే ఏమీ అనిపించలా, ఏనుగును చూసినప్పుడు ఏమీ అనిపించలా. ఏనుగును కరుద్దామని పాము ప్రయత్నం చేయదు. ఏనుగుకి సింహాన్ని చూస్తే భయం కలగచ్చు, సింహానికి ఏనుగును చూస్తే ఏదో అనిపించవచ్చు. అదే ఏనుగు కుక్క పిల్లని చూస్తే ఏమనిపించదు, కుక్క పిల్లని కూడా ఏనుగును చూస్తే ఏమనిపించదు, మొరుగుతుంది. అది ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంటారు, సరదా. మరి ఈ భావాలు ఎందుకు కలుగుతున్నాయండి? ఆ శారీరక మానసిక భావాలవి.
ఆ మనస్సుకి శరీరానికి అతీతంగా ఆత్మ అనే దృష్టితో మనం ఆత్మధ్యానం చేయగలిగితే అయిపోయినట్టే. హిందూ ధర్మ సిద్ధాంతం ఎప్పుడో చెప్పింది దీనికి జవాబు. 100 మంది జకీర్ నాయకులు దీనికి జవాబు చెప్పలేరు. బహిరంగంగా సవాల్. ఆ క్రూర జంతువును మార్చే విధానమే కనిపెట్టింది హిందూ పురాణం, హిందూ వేదం, హిందూ శాస్త్రం, భారతీయ తత్వం. అంత గొప్పది. అది అలా ఉంది కాబట్టి నేను ఇలా ఉంటాను అన్న ఒక మార్గం. అది మంచి మార్గమే, అది గొప్ప మార్గమే, దాంట్లో తేడా ఏం లేదు. కానీ అంతకంటే గొప్పది ఏమిటంటే దాన్ని మార్చగలగడం. అది మార్చారండి ఋషులు. అందుకే వాళ్ళ దగ్గర ఎంత క్రూర జంతువులు ఉన్నా అవన్నీ చాలా సాధువులుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈయన శరీరాన్ని మర్చిపోయాడు, ఆ జంతువు తన శరీరాన్ని మర్చిపోయింది. ఉన్నది ఒకే ఒక ఆత్మతేజం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి. అది భారతీయ తత్వం. అందుకని ఈ కావ్యంలో ఎన్ని మతాల యొక్క ప్రసక్తులు వచ్చి ఎంత ప్రశంసలు చేసినా అంతిమంగా వైదిక ధర్మాన్ని సమర్థించడమే, వైదిక ధర్మమే గొప్పదని చెప్పడమే ఉద్దేశం. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇక్కడ ఏమీ ప్రత్యేకమైన అభిమానాలు ఏం లేవు. ఉంటే అసలు ఈ ప్రసక్తులే తీసుకున్నాం. ఇక ఇప్పుడు ఆయన బోధించిన బోధనలో ఉండే గొప్పతనం చూడండి. నిజంగా అది ఎంత సహనం అండి. ఆ జంతువు అలాంటిది, దాని స్వభావం అది మానడం లేదు. నా స్వభావం నేను ఎందుకు మానాలి? ఇవాళ నిజంగానే మనం అనేక సమస్యలతో పోరాడుతూ కొంతమందికి నీరసం వస్తే అప్పుడు అనుకోవాలి ఈ మాట, ప్రవక్త చెప్పిన మాట. చెడ్డ పని చేయడానికి వాడికి అంత ధైర్యం ఉన్నప్పుడు వాడిని విమర్శించడానికి నాకు ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం ఉండాల్సిందే మనకి. మీరు ఇలా అనకండి, వాళ్ళు ఏమైనా మంచిది, వాళ్ళ స్వభావం వాళ్ళు ఏమైనా చేయడం, నా స్వభావం నేను అనడం తప్పేం లేదని నాకు ప్రవక్తే ఆదర్శం. ఏమవుతుంది? అంతిమంగా అందరూ పోయేవాళ్ళమే. అంతిమంగా అందరూ పోయేవాళ్ళు, ఇంకో 10 రోజులు ముందుకు పోతాడు, అంతే. ఇవి పెద్ద విషయం. ఇదే భక్తి జ్ఞాన వైరాగ్యాలు సంపూర్ణంగా పొందడం అంటే. అతడే విశ్వజనీన భావములతో అల్లాను ప్రార్థించుచున్, అతడే విశ్వజనీన భావములతో అల్లాను ప్రార్థించుచున్, హితవుల్ బల్కి ఖురాను వాక్యములలో, హితవుల్ బల్కి ఖురాను వాక్యములతో ఏకేశ్వరోపాసనావ్రతుడై ప్రార్థన నిత్య జీవితములో భాగముగా చేసి, ఏకేశ్వరోపాసనావ్రతుడై ప్రార్థన నిత్య జీవితములో భాగముగా చేసి, తత్క్రతువే నేడు నమాజు బేరబరగెన్ ఖండాంతర వ్యాప్తమై, తత్క్రతువే నేడు నమాజు బేరబరగెన్ ఖండాంతర వ్యాప్తమై. విశ్వజనీన భావాలండి ఇస్లాం మతానికి సంబంధించినవి. విశ్వమంతా వ్యాపించింది కూడా మతం. ఈవేళ వారిని గురించి కొంచెం వేరుగా అనుకోవలసిన పరిస్థితిని తీవ్రవాదులు కల్పిస్తున్నారు. అందుకని ఒక భారతీయుడుగా, ఒక మనిషిగా ఇస్లాం సోదరులకి చేయెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఎక్కువగా బలంగా ఖండించవలసింది ముస్లిం సోదరులే, ముస్లిం సంస్థలే, ముస్లిం నాయకులే. అప్పుడే అది తొలగిపోతుంది. అక్కడ ఎటువంటి మొహమాటాలు పనికిరావు. మళ్ళీ వాళ్ళకేదో న్యాయ సహాయం చేస్తామనడం, అది మామూలే అనడం, ఇవన్నీ అనుమానాలు రేకెత్తించే విషయాలు. మమ్మల్ని అనుమానిస్తున్నారు అనే ముందు అనుమానించేలా మనం ఎందుకు ప్రవర్తిస్తున్నామో కూడా ఆలోచించాలి ప్రతి పౌరుడు దేశంలో. అనుమానించవలసిన ప్రవర్తన లేకపోతే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు రావండి. అనుమానించడం, నన్ను అనుమానిస్తావా అనడం కంటే, సరే నీ అనుమానం ఏమిటి, రుజువు చూపించు, ఇదిగో సెల్ ఫోన్ చూసుకో, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళానో కనుక్కో, తేల్చేసుకుందాం, అయిపోయాయి. అసలు అనుమానించే హక్కు లేదు అన్నట్టుగా మాట్లాడతారు. మరి ఆ ప్రవర్తన అలా లేకపోతే ఎందుకు అనుమానిస్తారండి? ఏదైనా అంతే, భార్యాభర్తలు అంతే, భగవంతుడు అంతే. మన ప్రవర్తన చాలా స్పష్టంగా ఉంటే అనుమానించే అవకాశాలు ఎక్కడండి? అన్ని చోట్ల కెమెరాలు పెట్టుకోమనండి, మనం తేడా ఉంటే కదా. పెట్టకూడదు చోట కూడా పెట్టుకోమనండి, చూసి వాడే కష్టపడతాడు, మనకు అనవసరం. ఏమిటట మనం అలా చేస్తే కదా. ఇదే నిజాయితీ మనకు మనస్సులో ఉందనుకోండి, ఇంకెందుకు తేడా ఉంటుంది? ఆయనకు అది ఉంది, ప్రవక్తకి. అందుకే విశ్వజనీయమైన భావాలు ప్రచారం చేశాడు ఆ మహానుభావుడు. అల్లాను ప్రార్థించు, ఏకేశ్వరోపాసన, అల్లా అంతే, ఇంకో మాట అనడానికి వీల్లేదన్నాడు. ఎందుకంటే 10 రకాల భావాలు వస్తే 10 రకాలు వస్తాయి. చూస్తున్నాం మనం హిందూ ధర్మంలో ఆ విశాల భావాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు. మళ్ళీ రకరకాల ముఠాలు బయలుదేరుతున్నాయి, రకరకాల ముఠాలు. ఒక పక్క భగవద్గీత వ్యాఖ్యానం అనడం, రాయడం, యథాతథం భగవద్గీత అనడం. యథాతథమేమో అని మనం చదువుతాం. ఏముంటుంది అందులో? బ్రహ్మలోకానికి ఎడతారు అంటే బ్రాకెట్లో వైకుంఠం రాస్తారు. బ్రహ్మలోకం ఉన్నందుగా వైకుంఠం ఎందుకు మార్చాలండి? నేను చూసి చదివి మాట్లాడుతున్నాను. ఇది యథాతథం అండి?
అక్కడ బ్రహ్మలోకం అని ఉంది కదా, నువ్వు వైకుంఠం అని ఎందుకు మార్చావు అంటే వీరికి వైకుంఠం అంటే ఇష్టం, వీరు లోకం కట్టుకున్నారు, ఇక్కడ అందరూ అక్కడికే వెళ్ళాలి. పైగా బ్రాకెట్లో వైకుంఠం, వైకుంఠానికి బ్రాకెట్లో ఉండాల్సిన కర్మ లేదు, బహిరంగంగా ఉంటుంది అది. అంటే ఈ బ్రహ్మలోకం అనగానే ఏదో అనుకుంటారేమో, మనం అనుకున్న దేవుణ్ణి అందరూ పూజించాలి. ఆ రూపం మీద వ్యామోహం, రూపం మీద వ్యామోహం ఏంటంటే అజ్ఞానం. రూపం మీద వ్యామోహంతో మాట్లాడుతున్నాడు అంటే ఏ మతంలో ఎవరు మాట్లాడినా అది అజ్ఞానమే. రాముడు చాలా అందమైనవాడు, నీ అభిప్రాయం అది, అంతే. కృష్ణుడు అంతకంటే అందమైనవాడు, ఆయన ప్రేమించని నీకేమిటి అభ్యంతరం? అబ్బే మనకేదో ఒకటి ఉంటుందండి ఇష్టమైంది, ఓ నామమో, ఓ శంఖమో, ఓ చక్రమో, ఓ బొమ్మో, ఇంకా ఒక విధానమో, అందరూ అదే ముసిగేసుకోవాలి, అలాగే నామం పెట్టుకోవాలి, అలాగే అరవాలి, అలాగే మెడలో గొలుసేసుకోవాలి, అలాగే ఉండాలి. ఇదంతా ఏమవుతారు? ఇదంతా మూర్ఖత్వం, ఇది సంకుచితత్వం. ఇది నియమాలు పేరు మీద, ఆచారాల పేరు మీద ఇటువంటివే చాలా ప్రచారం చేస్తారండి. ఎందుకంటే తమ బృందాలు, తమ ముఠాలు పెంచుకోవడానికి. ఎందుకంటే ఆ వర్గమే పెరిగితే ఆ నాయకుడికి బాగా పేరు వస్తుంది. చివరికి ఈ మతం ఆయనే పెట్టాడు. అందుకని అసలు దేవుళ్ళను కూడా వదిలేసి వీరి స్వామీజీలు, వీరి ప్రవక్తలు ఎవరో ఉంటారు, వారి నామాలు అందరి చేత చదివిస్తూ ఉంటారు, జై 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 అంటూ. అసలు దేవుడు ఏమయ్యాడు? ఆయన పోయాడు. అందుకని ఇది ఒక మతం వ్యాప్తి, అంతకంటే ఇలా. కానీ దీన్నే కదండి నిజమైనటువంటి దైవభక్తులు వ్యతిరేకిస్తాడు. అంతటా వ్యాపించిన భగవంతుడు ఒకడైనప్పుడు ఏకేశ్వరోపాసనలో తప్పేమిటి? ఆ ఏకేశ్వరోపాసన నిర్గుణంగా జరగాలి. రూపం ఉందంటే ఏకేశ్వరోపాసన కుదరదు. ఈ రూపమే దేవుడు అనే అవకాశమే లేదండి. ఎప్పుడు దృశ్యం తన్నశ్యం. ఏకేశ్వరోపాసన ఎప్పుడు సాధ్యం అవుతుందంటే భగవంతుడు నిర్గుణుడు అని తెలుసుకోగలిగినప్పుడే, అంగీకరించినప్పుడు కాదు. నువ్వు అంగీకరించేది ఏమిటి? ఆయన ఎలాగో నిర్గుణుడే. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ. ఏ ఒక్క నామం అర్థమైనా మనకు అర్థమవుతుంది భగవంతుడికి ఆకారం లేదని. అప్పుడు ఈ ఆకారాల కోసం ఇంత కొట్టుకోవలసిన అవసరం లేదు, ఇంత వ్యామోహపడవలసిన అవసరం కూడా లేదని కూడా అర్థమవుతుంది. మనం శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గర రోజు పూజ చేస్తున్నామండి. అక్కడ ఏదో నైవేద్యం పెట్టాం, పూజ చేసాం అనుకుందాం. ఇవాళ పువ్వు పెట్టగలిగితే పెడదాం, హాయిగా నమస్కారం, భగవంతుడికి పువ్వు పెట్టాం, ఆనందంగా ఉంది. మన్నాడు ఏదైనా పని ఒత్తిడి వల్ల పెట్టలేకపోతే దేవుడికి మనం పెట్టే పువ్వుతోనే మొత్తం ఏంటి, మనస్సు అసలు ముఖ్యం అని మనస్సులో కృష్ణం వందే జగద్గురం అయిపోయింది, పువ్వు వెళ్ళిపోయింది దేవుడికి. అంతేగా ఇవాళ ఏమిటో పువ్వు పెట్టలేదు, ఏమిటో పొద్దున్నుంచి అలా ఉంది, మా వాడు రోజు ఫోన్ చేసేవాడు, ఇవాళ ఫోన్ చేయలేదు. పువ్వుకి ఫోన్కి సంబంధం ఏంటండి? ఇదే మన ఆలోచన. ఆచారాలు మత్తులో ముంచేస్తాయి మనుషుల్ని. పువ్వు పెట్టినప్పుడు మనం నిజంగా భగవంతుడికి సేవ చేశామనుకుని సంతోషించాలి. పెట్టలేకపోతే భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు కదా, నేను ఇప్పుడు భగవంతుడిని తలుచుకుంటున్నానంటే పుష్పం పెట్టినట్టే కదా అని భావించాలి. అప్పుడు రెండు విధాలా బాగుంటాం. మనం చేదస్థంగా పెరగదు ఆచారం, లేకపోతే చేదస్థం అయిపోతుంది. నేను రోజునండి 4 పూలు పెడితే కానీ బయటికి వెళ్ళండి. ముందు ఏదైనా చిట్టుబండి కంపెనీ పెట్టి జనం అందరికీ చేలో పూలు పెట్టేమో ఆ విషయం చూసుకో. ఈ 4 పూలు సమస్య కాదు ఇక్కడ. ఆ మోసం చేయకుండా ఉండాలి. ఈ గబుర్లు బయటికి చెప్పడం ఎందుకంటే వాళ్ళందరినీ మన సంస్థలో పెట్టుబడి పెట్టడానికి. ఈ భక్తులు, ఈ నామాలు, ఈ తులసిమాలలు, ఈ రుద్రాక్షలు, ఈ గొడుగులు, గొట్టాలు చూసి అందరూ పడిపోతారు. ఇంకా ఆయన చాలా నియమనిష్టలు, అలాంటి వారండి తేడా చేయరండి, అలాంటి వారే చేస్తారమ్మా. ఎందుకంటే ఇదంతా లోకాన్ని నమ్మించడానికి. అటువంటిప్పుడు ఏకేశ్వరోపాసన అంటే నిర్గుణోపాసనే. దాన్ని చెప్పడం తప్పెలా అవుతుందండి? అదే సరైన సిద్ధాంతం. ఏకేశ్వరోపాసన వ్రతుడై దివ్య ఖురాను వాక్యాలు ప్రచారం చేశారు. ఎన్నో మంచి మాటలు ఉన్నాయి, అన్నీ ప్రచారం చేశారు. ఏదైతే మంచి మాటలే కదా మనకు కావలసింది. ప్రార్థన నిత్య జీవితంలో భాగముగా చేసి ముఖ్యంగా ప్రవక్త సాధించిన విజయం ఆ మతం నుంచి విశ్వంలో అందరూ నేర్చుకోవలసింది. 5 సార్లు నమాజ్ అంటే 5 సార్లు నమాజ్. ప్రార్థన అంటే ప్రార్థన. ప్రార్థన ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్వయంగా చేసుకుంటాడు. వారి తరఫున ఇంకొకరు ప్రార్థించేటువంటి సమస్య లేదు అక్కడ. ఇంకొకరు ప్రార్థిస్తే అవుతుందో కాదో, వారు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు, బయట నుంచి చూడడం తప్ప. అపనమ్మకాలు ఖచ్చితంగా పెరుగుతాయి. వారు ఎంతమంది తరఫున ప్రార్థన చేస్తారో వారికి 4 ఓపిక, తూతూ మంత్రం కానిస్తారు. అక్కడి నుంచి జరగాల్సినవి జరగవు. నియమనిష్టలతో చేయకపోతే మంత్రాలు ఫలించవండి, అందులో అనుమానం ఏం లేదు. నియమనిష్టలు ఎప్పుడూ అంతే కలిగి ఉండాలంటే ఆయనకి కష్టమే. అందుకని మన ప్రార్థన మనం చేసుకోవడమే ఏ మతంలోనైనా పద్ధతి. అదే భగవద్ దర్శనం కలిగిస్తుంది, అదే మనశ్శాంతిని కలిగిస్తుంది, అదే భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని కలిగిస్తుంది. మన ప్రార్థన మనం చేసుకోవాలంటే మన భాషలోనే చేసుకోవాలి. అంచేది ప్రతి దేవుణ్ణి ప్రార్థించడానికి మన తెలుగులో శతకాలు ఉన్నాయి. శివుడికి కాళహస్తి శతకం ఉంది, రాముడికి దాశరథి శతకం ఉంది, కృష్ణుడికి కృష్ణ శతకం ఉంది, అమ్మవారికి అంబికా శతకం ఉంది, దేవీ భాగవతం ఉంది.
ఏది కావాలంటే అదే చదువుకుందామండి హాయిగా. మంత్రాలు సంస్కృతంలోనే ఫలిస్తే తెలుగులో ఫలించమని ఎక్కడా లేదండి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం లేదండి ఏ భాషలో కూడా. తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాలు కూడా బీజాక్షరాలే. ఏది దేనికి బీజాక్షరమో చెప్పడానికి సిద్ధం. తెలుగును తక్కువ చేయొద్దు, సంస్కృతం పేరు మీద కూడా తెలుగును తక్కువ చేస్తే అంగీకరించాం, సమస్య లేదు. భాషలలో ఏది గొప్ప అనవలసి వస్తే తెలుగే గొప్ప అని మొట్టమొదట వాదిస్తాను నేను. తర్వాతే సంస్కృతం సహా అన్ని భాషలన్నీ. నా మాతృభాష నాకు ముఖ్యం. అందున ఇవాళ చెదబట్టేస్తున్న దశలో మరింత ముఖ్యం నాకు. అందుకని ఆ చెదబట్టకుండా మనం కాపాడుకోవాలంటే దైవ ప్రార్థన మన భాషలో మనం చేసుకోవాలి. అందుకే ఏ పండుగలు వచ్చినా ఏ చేసిన మరాఠీ ప్రార్థనలో, హిందీ ప్రార్థనలో, సంస్కృతం ప్రార్థనలో, మలయాళం ప్రార్థనలో, తమిళం ప్రార్థనలో మనకి దేనికండి తెలుగులోనే ప్రార్థన చేద్దాం. 23:30 గంటలు కలుద్దాం. 23 యుగాల పాటు తెలుగులోనే భగవంతుని ప్రార్థన చేద్దాం. సెలవు.